హలో గాయ్స్, నేను మీ రాజా అండ్ వెల్కమ్ టు విశ్వయాత్రికుడు, మన తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ రోజు ఆఫ్టర్నూన్ 2 ప్లేసెస్ కవర్ చేద్దాం అని ఫిక్స్ అయ్యా. సో కట్ చేస్తే అలా నా రూమ్ నుండి టాక్సీ బుక్ చేసుకొని స్టార్ట్ అయ్యాను. లెట్స్ గో. ఇట్స్ అబౌట్ 2.2 miles ఫ్రమ్ మై రూమ్. సో నియర్ కదా. కూల్. మొత్తానికి రీచ్ అయిపోయాను గైస్. ఆ 2 ప్లేసెస్ ఏమిటంటే అసెన్షన్ క్యాథడ్రాల్ అండ్ మెమోరియల్ ఆఫ్ గ్లోరీ. ఆల్మటీలో ఇది వన్ ఆఫ్ ద టూరిస్ట్ స్పాట్. బేసిక్ గా ఈ 2 ప్లేసెస్ పాన్ఫెలో పార్క్ లో ఉన్నాయి. ఇక్కడ కొంతమంది పబ్లిక్ నాకు హెలో చెప్తూ జోష్ ఇచ్చారు. అలా పార్క్ లోకి అడుగు పెట్టగానే ఫ్రెష్ ఎయిర్, గ్రీనరీ, ఇంకా చాలా మంది టూరిస్టర్స్ కనిపించారు. అక్కడ కనిపించేది అసెన్షన్ క్యాథడ్రాల్. వావ్, సో బ్యూటిఫుల్. ఫస్ట్ స్టాప్ అయితే అసెన్షన్ క్యాథడ్రాల్. దీనికి ఇంకొక నేమ్ కూడా ఉంది, జెంకోవ్ క్యాథడ్రాల్ అని పిలుస్తారు. ఈ పార్క్ మొత్తం గ్రీనరీతో నింపేశారు, చాలా బాగుంది. చర్చ్ ఎంట్రన్స్ లో అయితే అందరూ పావురాలకు ఫీడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. రండి మనం కూడా కజక్ పావురాలకి ఫీడింగ్ చేద్దాం. That is 1000 and this is 500. This is food for Bella. Trees. Okay. This food for Galope. Okay. 500. Yeah. This one's ఇక్కడ స్టాల్ లో పావురాలకు ఇష్టమైన గోధుమలతో పాటు గ్రౌండ్ నట్స్ కూడా అమ్ముతుంది తను. And so the 500 అంట. సో మనం ఒకటి తీసుకుందాము. you have ఇది- change. Tinge. Yeah, thingy. Yeah, I have 500. Yeah. Okay. Very good. Yeah, thank you. Thank you. గోధుమలు 500 టెంగే అంట, అలాగే గ్రౌండ్ నట్స్ 1000 టెంగే అంట. నేనైతే పావురాళ్ళ కోసం తీసుకుంటున్నాను. సో మనం కూడా ట్రై చేద్దాం. అలా ప్యాకెట్ ఓపెన్ చేశానో లేదో ఒక్కసారిగా అన్ని నా మీదకి వచ్చేసాయి. వాటికి అసలు భయం లేదు, చూసారా? ఈ కొట్టు కోడి పందాలాగా. ఈ కుర్రాడు ఇండోనేషియా నుండి వచ్చాడంట. తను కూడా ఒక టూరిస్ట్. తనకి కొంచెం షేర్ చేశారు సరదాగా. You this? Yeah. Oh, okay. Sorry. Thank you. Thank you. ఇక్కడ చైనీస్ టూరిస్ట్ నాతో సెల్ఫీ తీసుకుంటున్నారు. నైస్ ఎక్స్పీరియన్స్. ఈ కలర్ఫుల్ వుడెన్ చర్చ్ చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. గైస్ రండి చర్చ్ లోపలికి వెళ్దాం మనం. వావ్, ఈ చర్చ్ చూసారా? ఈ చర్చ్ సంప్రదాయానికి ప్రతీక. ఇక్కడ మీకు ఒక టిప్, మీరు ఫోటోగ్రఫీ లవర్స్ అయితే మార్నింగ్ లైట్ లో కలర్స్ ఇంకా వైబ్రెంట్ గా కనిపిస్తాయి. గైస్ ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఇది రష్యన్ ఆర్థోడాక్స్ క్యాథడ్రాల్. ఈ చర్చ్ స్పెషాలిటీ ఏమిటంటే ఇది వరల్డ్ లోనే సెకండ్ టాలెస్ట్ వుడెన్ చర్చ్. వావ్, లోపల చూసారా? సో బ్యూటిఫుల్ కదా. ఈ చర్చ్ 56 meters టాల్, అంటే 183 feet అన్నమాట. దీనిని 1907 లో కంప్లీట్ చేశారు. అంతేకాకుండా ఇంకొక స్పెషల్ ఏమిటంటే ఈ చర్చ్ మొత్తం అసలు మేకులు యూజ్ చేయకుండా కట్టేశారు. సో గ్రేట్ కదా.
ఇది సోవియట్ టైమ్ లో దీనిని మ్యూజియం గా కూడా యూజ్ చేశారు. తర్వాత మళ్ళీ ప్రార్థనా స్థలంగా మారింది. ఇక్కడ చాలా మంది వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. లోపల పెయింటింగ్స్, ఆర్ట్ వర్క్, గ్లాస్ వర్క్, వుడ్ వర్క్, డెకరేషన్స్ అండ్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ ఆసమ్ గా ఉన్నాయి. ఎవ్రీ డీటెయిల్ లో పర్ఫెక్షన్ ఉంది ఇక్కడ. సో గ్రేట్. మీకు కొన్ని కీ డీటెయిల్స్ చెప్తున్నాను మీ విజిటింగ్ కి. ఈ చర్చ్ ఆల్మోస్ట్ ఓపెన్ లో ఉంటుంది. ఎంట్రీ ఫీ ఏమీ ఉండదు. ఇట్స్ ఫ్రీ. ఇది వన్ ఆఫ్ ద మేజర్ ల్యాండ్ మార్క్ అని చెప్పవచ్చు. బెస్ట్ టైం టు విజిట్ అంటే మే టు ఆగస్ట్. ఇక్కడ ఎక్కువగా రష్యన్ లాంగ్వేజ్ లో ప్రేయర్స్ ఉన్నాయి. రష్యన్ వచ్చిన వాళ్ళు ప్రేయర్ చేసుకొని వెళ్తున్నారు. ఈ చర్చ్ ఈవెన్ ఎర్త్క్వేక్స్ కు కూడా తట్టుకొని అప్పటి నుండి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదు. చూసారా? సో దీనిని ఎంత పర్ఫెక్ట్ గా బిల్డ్ చేశారో అప్పట్లోనే అంటే అర్థం చేసుకోండి. ఈ చర్చ్ అయితే టోటల్లీ ఆసమ్. నేనైతే డే లైట్ అవర్స్ లో విజిట్ చేస్తే బెటర్ అని మీకు సజెస్ట్ చేస్తాను. గైస్, ఇప్పుడు మనం మెమోరియల్ ఆఫ్ గ్లోరీ దగ్గరకు వెళ్దాం పదండి. ఇది కూడా ప్యాన్ఫెలో పార్క్ లోనే ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఒక రష్యన్ సాంగ్ పాడుతున్నారు. ఒకసారి విందాం రండి. Пойдем станцуем и прощальные танго. Аплодисменты Андрею. На нашем береге на нашем шалком гүлсе, алдымда ұзақ жүрсе, керегін жыр толғайды, көңілім ортаймайды, амасы бар адамға. నాకు తెలిసి దేశభక్తికి రిలేటెడ్ సాంగ్ అనుకుంటున్నాను, బట్ సెల్యూట్ టు హిస్ సాంగ్. ఇదే మెమోరియల్ ఆఫ్ గ్లోరీ. దీనికి ఒక పెద్ద స్టోరీయే ఉంది, మీకు తెలుసా? రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ సైనికులు చేసిన త్యాగాలు, వారి ధైర్య సాహసాలకు గుర్తుగా ఇక్కడ మెమోరియల్ స్థాపించారు. ఇట్ హ్యాస్ ఎ గ్రేట్ స్టోరీ. అలాగే ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్తే అప్పట్లో యుద్ధంలో ఉపయోగించిన కొన్ని యుద్ధ ట్యాంకులు, వాటి వివరాలు మనం చూడవచ్చు. వచ్చేసరికి ఇది మోడల్ అన్నమాట. ఈ చూడొచ్చు మనం PM120 మోటార్ 1938. ది క్యాలిబర్ వచ్చారు 120 mm. ఓకే, ఫైర్ రేంజ్ 5500 mm, 275 kilos. ఓకే, ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. సో ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఇదన్నమాట. సో మీకు ఇంగ్లీష్లో అర్థం కాబట్టి మనం రష్యన్ అండ్ కజాఖ్లో కూడా చూడవచ్చు. సో అలాగే ఇక్కడ మనకి వేరే ఉన్నాయి. ఓకే, ఇది వచ్చేసరికి హౌస్ M2A1. సో అప్పట్లో ఇదేమో USA నుంచి వచ్చింది హౌస్. సో ఇయర్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసరికి 1945. మాస్ చూడండి 2260. ఓకే, అప్పట్లో బ్యాటిల్ ఫీల్డ్లో ఇలా ఉంటాయి అన్నమాట ట్యాంకులు. చూసారా, దాంట్లో నుంచి బుల్లెట్ వస్తే అక్కడికి వెళ్ళి పడింది. ఇది వచ్చేసరికి ఇది 1938లో. సో దీని కెపాసిటీ కూడా చూసారు కదా.
గైస్ ఇక్కడ మనకి రెండు వైపులా 2 మ్యూజియంస్ ఉంటాయి. ఒకటి మిలిటరీ హిస్టరీ మ్యూజియం, అలాగే మ్యూజియం ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొకటి. మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మీ ట్రావెల్ లో ప్లాన్ చేసుకోవచ్చు. పాన్ఫిలో పార్క్ లో ఒక ప్రత్యేకమైన అట్మాస్ఫియర్ ఉంది. టూరిస్ట్ మాత్రమే కాదు, లోకల్స్ కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి వస్తారు. అందుకే ఈ పార్క్ కి ఒక వార్మ్ లైవ్లీ ఫీలింగ్ ఉంటుంది. అసెన్షన్ క్యాథడ్రాల్ నుంచి మెమోరియల్ ఆఫ్ గ్లోరీ వరకు ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ ఉంది. అసెన్షన్ క్యాథడ్రాల్ అండ్ మెమోరియల్ ఆఫ్ గ్లోరీ ఈ 2 ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. సో మీ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని మీ ట్రావెల్ ప్లాన్ లో యాడ్ చేసుకోండి. ఇక్కడ ప్రతి అడుగు ఒక చరిత్ర, సంస్కృతి, ఆనందంతో కలిసిన ఒక అద్భుతమైన ప్రయాణం ఉంది. మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ విశ్వయాత్రికుడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.